जय श्री कृष्ण। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण। శ్రీ మహాకవి బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం పఠనంలో ఉన్నాము. ప్రథమ స్కంధం. వ్యాస భగవానుడి దగ్గరికి నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వ్యాస భగవాను మీరు భాగవతం రాయండి, భాగవతం రాస్తే మీకున్న వ్యాకులపాటు తగ్గుతుంది అని చెప్పారు. అప్పుడు నారద మహర్షి నా పూర్వజన్మలో ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మీ పూర్వజన్మ వృత్తాంతం మీకు ఎలా గుర్తొచ్చింది, దానిని మాకు తెలియచేయవలసింది అని వ్యాస భగవానుడు నారద మహర్షిని అడిగారు. ఈ మొత్తం కథ అంతా కూడా సూత మహాముని సౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో చెప్తున్నారు. నారద మహర్షి యొక్క పూర్వజన్మ వృత్తాంతం వ్యాస భగవానుడు అడిగినప్పుడు వ్యాస భగవానుడు మీకు ఎలా గుర్తుంది, ఇంతకు ముందు జ్ఞానం అంతా మీకు ఎలా గుర్తుంది అని అడిగినప్పుడు నారద మహర్షి చెప్పడం ప్రారంభించారు. మహాత్మా అంటే నారద మహర్షి వ్యాస భగవాను అన్నారు, మహాత్మా నేను పూర్వకల్పంలో మొదటి జన్మలో ఒక వేదవాదుల ఇంట్లో ఆ ఇంటి దాసికి పుట్టాను. చిన్నప్పుడు వాళ్లతో పంపబడ్డాను. ఒక వానాకాలంలో చాతుర్మాస దీక్ష నిమిత్తం వచ్చిన మహర్షుల దగ్గరికి. చాతుర్మాస్య నిమిత్తం ఒక చోటనే నివాసనం ఏర్పాటు చేసుకున్న మహానుభావులైన మహర్షులకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని. సాధారణంగా ఋషులు, మునులు, మహర్షులు మిగిలిన సమయం అంతా కూడా దేశాటనం చేసిన చాతుర్మాస్యం మాత్రం 4 నెలల పాటు వర్షాకాలం కదలకుండా ఒక్క చోటే ఉండిపోతారు. అక్కడ తమ సాధనలన్నీ చేసుకుంటారు. బౌద్ధ మతంలో కూడా బుద్ధ భగవానుడు తన జీవిత కాలంలోనే 6 సార్లు చాతుర్మాస దీక్షలు విశాఖ నగరంలో చేసినట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి అలా వచ్చిన మహర్షులకి సేవ చేయడానికి మామూలుగా పరిచారకులను పెడతారు. ఈ చిన్న పిల్లాడు ఇతను అక్కడ ఉంటాడులే అని చెప్పేసి ఆ యజమాని ఈ పిల్లాడిని నారదుణ్ణి ఆ మహర్షుల దగ్గరికి పంపించారు. ఓటమితో ఎల్లప్పుడూ బాటవమున పనులు చేసి పాలురతో నే ఆటలకు పోక యొక్క జంజాటమును లేక భక్తి సలుపుదుననగా. ఆ నారద మహర్షి చిన్నపిల్లాడైన ఆ నారద మహర్షి వ్యాస భగవానుడితో చెప్తున్నారు, ఓ పాపరహితుడా, భయంతోనూ నేర్పుతోనూ ఎల్లప్పుడూ పనులు చేస్తుండేవాడిని. నేను తోటి పిల్లలతో ఆటలకు కూడా వెళ్ళేవాడిని కాదు. ఏ జంజాటము పెట్టుకోకుండా భక్తితో ఆ మహాత్ములను సేవించాను. మంగళమనుచును వారల ఎంగిలి భక్షింతు వానకెండకు నోడన్ ముంగల నిలుతును నియతిని వెంగలి క్రియ జనుడు నురు వివేకము తోడన్. నేను శుభం కలుగుతుంది వాళ్ళు మహాత్ములు వాళ్ళు భోజనాన్ని నేను తర్వాత వదిలేసిన భోజనాన్ని తింటే మంచిది అని శుభం కలుగుతుందని వాళ్ళ ఎంగిలి భక్షిస్తుండేవాడిని. వానకు ఎండకు భయపడకుండా వాళ్ళ ముందర నిలబడి వివేకంతో ఉండి పైకి మాత్రం ఏమీ తెలియని అమాయకుడిగా ఉండేవాడిని. ఇలాగా వర్షాకాలం శరత్కాలం 2 కూడా వాళ్ళని సేవించాను. మహర్షులందరికీ కూడా నా మీద అమితమైన కృప కలిగింది. కృపని వాళ్ళు చూపించారు. వారల్ కృష్ణ చరిత్రములు చదవగా వర్ణింపగా పాడగా నా రావంబు సుధారస ప్రతిమమై శ్రాంతమున్ వీనులన్ దూరంబై పరిపూర్ణమైన మది సంతోషించి నేనంతటం ప్రారంభించితి విష్ణు సేవకి ఇతర ప్రారంభ దూరుండనై. ఆ యోగి జనులు శ్రీకృష్ణుడి యొక్క చరిత్రను చదువుతూ ఉండేవాళ్ళు, వర్ణిస్తూ ఉండేవాళ్ళు, పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ గానం అమృతరస ప్రవాహమై ఎప్పుడు నా వీణులు విందు చేసేది, వింటూ ఉండేవాడిని. నేను పరిపూర్ణంగా సంతోషించి ఇతర పనులు ఏవి చేయకుండా విష్ణు సేవ మాత్రమే చేస్తూ ఉండిపోయేవాడిని. అప్పుడు ఆ విధంగా నాకు హరిసేవలో అత్యంతమైన ఆసక్తి ఏర్పడింది. దాంతో ప్రపంచానికి అతీతుడను బ్రహ్మస్వరూపుడను అయి నానందు స్థూలము సూక్ష్మము అయిన ఈ శరీరం మాయా కల్పితము అనే విషయం తెలిసింది చిన్న పిల్లాడికి. ఆ హరిసేవ వినగా వినగా వినగా, ఆ హరి గానామృతం వినగా
ఈ శరీరం వేరు, లోపల ఉన్న జీవుడు వేరు అన్న సంగతి తెలిసింది. ఆ మహాత్ములైన యోగి జనుల మూలంగా రజస్తమో గుణాలను హరించే భక్తి నాలో సంభవించింది. అంతా చతుర్మాస వ్రతం పూర్తయింది. ఆ యోగి జనులు ఇంకా బయలుదేరదామని అనుకుంటే అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై చపలత్వంబు మాని గొలువగా సంప్రీతులై వారు నిష్కపటత్వంబున దీన వత్సలతతో గారుణ్య సంయుక్తులై ఉపదేశించిరి నాకు నీశ్వర రహస్యోదార విజ్ఞానమున్. ఆ యోగి జనులు ఈ విధంగా నేను ఎలాంటి వాళ్ళకి ఏ లోటు చేయకుండా, చిన్నపిల్లాడు, అపచారాలు లేకుండా, చపలత్వం లేకుండా నిత్యము వారికి పరిచర్య చేశాను. ఆ కొలిచిన కారణంగా వాళ్ళు ఎంతో సంప్రీతులయ్యారు, చాలా ఆనందించారు. నిష్కపటంగా, దీనంగా, దీనుల పట్ల ఎంతో వాత్సల్యంతో ఉండే వాళ్ళు ఆ కరుణతో ఈ రహస్యమైన ఈశ్వర విజ్ఞానాన్ని, ఆ దైవం అంటే ఏమిటనే ఆ విజ్ఞానాన్ని వాళ్ళు ఉపదేశించారు నాకు. నేను కూడా వారి ఉపదేశాన్ని, నారద మహర్షి చెప్తున్నారు, నేను కూడా వారి ఉపదేశం వల్ల వాసుదేవుని మాయా ప్రభావం తెలుసుకున్నాను. మనం చేసే కర్మలను ఈశ్వరార్పణం చేస్తే తాపత్రయం నశిస్తుంది. ఏ ద్రవ్యం వలన ఏ రోగం వచ్చిందో అదే ద్రవ్యం ఆ రోగాన్ని మాన్పదు, ఇతర ద్రవ్యాల చేత రోగం మానుతుంది. అలాగే కర్మలు సంసారానికి కారణం అయినప్పటికీ ఆ కర్మలను ఈశ్వరార్చితంగా, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే అవి అప్పుడు బంధించవు, బాధించవు కూడా. భగవద్గీతలో పరమాత్మ కూడా ఇదే చెప్తారు. ఈశ్వరార్పణంగా చేసే కర్మలు విజ్ఞానానికి కారణమవుతాయి, ఈశ్వరునికి సంతోషకరమైన కారణమై చివరికి భక్తి యోగానికి కారణం అవుతాయి. ఈశ్వర సంకల్పం వల్ల కర్మ చేసేవారు శ్రీకృష్ణుని గుణగణాలను, నామాన్ని వర్ణిస్తూ స్మరిస్తూనే ఉంటారు. ఓంకారంతో వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ అనే 4 నామాలను భక్తితో పలికి నమస్కారం చేసి కేవలం మంత్రమూర్తి అయి రూపం లేని ఆ యజ్ఞ పురుషుణ్ణి పూజించే పురుషుడు సమ్యక్ దర్శనుడు అవుతాడు. నారద మహర్షి వ్యాస భగవానుడికి చెప్తున్నాడు, ఏ నవ్విధమున చేయగా దానవ కుల వైరి నాకు దనయందలి విజ్ఞానమునిచ్చను మదనుష్ఠానమున తడెరుగు నీవు సలుపుము దీనిన్. నారద మహర్షి వ్యాస మహర్షికి చెప్తున్నారు, ఓ వ్యాస, నేను 4 నామాలు ఇచ్చారు వాళ్ళు, ఆ 4 నామాలు తెలుసుకుని ఆ 4 నామాలతో నేను కొలిచి హరిని నేను సమ్యక్ దర్శనుండయ్యాను. నువ్వు కూడా ఆ 4 నామాలతో కొలిచి సమ్యక్ దర్శనుడివి కా అని చెప్తూ ఆ 4 నామాలు ఓంకారంతో ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః అంటూ ఈ 4 నామాలతో శ్రీహరిని నిరంతరం కొలవడం వల్ల మనుషులు కర్మబంధాల నుంచి బయటికి వస్తారు అని చెప్పి, ముని కులములోన మిక్కిలి వినుకులు గలవాడవీవు విభు కీర్తులు నీవు అనుదినము బొగడ వినియడి జనములకు దుఃఖమెల్ల శాంతి బొందున్ అని నారద మహర్షి చెప్పారు. మునుల్లోకెల్లా నువ్వు చాలా పేరెన్నిక కలవాడవు. నువ్వు శ్రీహరిని పొగుడుతూ ఉంటే వినే జనులకు కూడా దుఃఖం నశించి శాంతి కలుగుతుంది. ఇలా నారదుడు చెప్పిన విషయాలను విని వ్యాసుడు తిరిగి మళ్ళీ ఇలా అన్నాడు. వ్యాస మహర్షి, ఆ యోగి జనులు నీకు కరుణతో విజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు కదా, అప్పటి నుండి వృద్ధుడు అయ్యేంత వరకు, అంటే ఆ జన్మ ఎలా అయిపోయింది, పర్యంతం నీ సంచారం ఎలా సాగింది, నీకు ఇప్పుడు పూర్వకల్పంలో ఆ జన్మలో జరిగిన విషయాలన్నీ ఎలా గుర్తున్నాయి, దాసీపుత్రుడు నువ్వు ఆ శరీరాన్ని ఎలా వదిలిపెట్టేశావు, ఈ శరీరాన్ని నారద మహర్షి ఎలా అయ్యావు అని వ్యాస భగవానుడు అడిగిన దానికి నారదుడు ఇలా చెప్తున్నాడు. వ్యాసుడు అడిగేసరికి నారదుడు ఇలా సమాధానం చెప్పాడు, దాసీపుత్రుడనైన నేను భిక్షుల వలన, ఆ యోగుల వలన హరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాను అని చెప్పాను కదా నీకు అని తన తల్లి గురించి చెప్తున్నారు. నారద మహర్షికి ఆ జన్మలో తల్లి ఎలాంటిది ఆవిడ అంటే, మమ్ము నేలిన వారి మందిరమున గల పనులెల్ల గ్రమమున భక్తి చేసి తన పరాధీనత తలపదు
సొలసితి నలసితి నాకుంటి ననుచు వచ్చి మాపును రేపును మా తల్లి మోహంబు సొంపార ముద్దాడు చుంచుదువ్వి దేహంబు నివురు మోదించు గౌగిట తీర్చు నర్మిలి నన్నెట్టు లరసి మనుప నేను విడిచిపోక ఇంట నుండి తినయ్య మోహిగాక ఎరుక మోసపోక మారు చింతలేక మౌనినై ఏనేండ్ల వాడ నగుతు కొన్ని వాసరములు అని నారద మహర్షి చెప్తున్నారు. ఇలా జ్ఞానులు ఇవ్వంగానే ఆ జ్ఞానం వచ్చింది కదా అని వెళ్ళిపోలే నారద మహర్షి. మా తల్లిది చాలా జాలిగుండే, మమ్మల్ని మా యజమాని ఇంట్లో ఆవిడ అన్ని పనులు భక్తితో చేసేది, ఎప్పుడు తన పరాధీనత గురించి ఎప్పుడు ఆలోచించేది కాదు, బాధపడేది కాదు. అయ్యో నా బిడ్డ అలసిపోయాడు, సొలసిపోయాడు, ఆకలితో బాధపడుతున్నాడు అంటూ వచ్చి ఈవేళ రేపు మాపు మా అమ్మ ముద్దాడుతూ నాకు జుట్టు దువ్వేది, దేహం అంతా నిమురుతూ సంతోషించేది, ఓసారి కౌగిట్లోకి కూడా తీసుకునేది. ఇంత ప్రేమగా చూసుకునే మా అమ్మని విడిచిపెట్టి నేను వెళ్ళలేక, నిజానికి ఆ జన్మలో నారద మహర్షికి ఆ వయసులోనే జ్ఞానం ఉంది వెళ్ళిపోవాలని, కానీ వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయాను. నేను మోహంలో పడలేదు, నాకు మోహం లేదు, కానీ ఆమెను బాధించడం ఇష్టం లేక మోసపోలేదు, కానీ వేరే చింత లేదు, హరినామ చింతే ఉంది. ఇలా మౌనంగా 5 ఏళ్ల ప్రాయం వచ్చే వరకు నేను మా అమ్మ దగ్గరే ఉండిపోయాను. అయితే ఒకసారి ఏమైందంటే, సదనము వెలువడి తెరువున జదరక మా తల్లి రాత్రి చీకటి వేళన్ మొదవం బిదుకగనొక పని పద భాగము గరచె ద్రొక్కబడి మునినాథ. ఓ రోజు ఏమైందంటే, ఓ వ్యాసమునేంద్ర, ఒకరోజు మా అమ్మ రాత్రి చీకట్లో ఇల్లు దాటి ఆవు పాలు పితకడం కోసం బయటికి వెళ్ళింది. చీకట్లో చూసుకోకుండా ఒక పామును తొక్కేసింది, అది కాటు వేసింది. భయంకరమైన ఆ త్రాచుపాము కోరల్లోనే మహా ఉగ్రమైన విషాగ్ని జ్వాలల వల్ల నన్ను కన్న తల్లి నేల మీద పడిపోయింది. తల్లి ధరిత్రిపై నొరగి తల్లడపాటును చెంది చిత్తము బల్లటిలంగ ప్రాణములు వాసిన చూచి కలంగా కేను నా యుల్లములోన మోహరుచి నొందక సంగము వాసే మేలు రాజిల్ల నటంచు విష్ణు పద చింత యొనర్పక బుద్ధి చేర్చుసున్. నేను మా అమ్మ నేల మీద పడి గిలగిలా తన్నుకొని చిత్తం చెలించగా ప్రాణాలు విడిచింది. ఆ దృశ్యాన్ని చూచి నేనేమాత్రం తొట్రుపాటు పడలా. తొట్రుపాటు లేకుండా నా మనస్సులో ఏమాత్రం కూడా మోహం లేదు. ఆ మోహం లేకుండా నిలబడి బంధం తెగిపోయింది అని మాత్రమే అనుకున్నాను. ఇంకా నాకు వేరే బంధాలు ఏమీ లేవు, ఆ హరి యొక్క చింతనే నా కర్తవ్యము అని అనుకున్నాను నేను. అలా అనుకుని ఉత్తర దిక్కుగా బయలుదేరాను. బయలుదేరి జనపదాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, మందలు, కిరాత పులింద నివాసాలు, ఉపవనాలు, అనేక చిత్రమైన ధాతువులతో కూడిన పర్వతాలు, మదించిన ఏనుగులు తమ తొండాలతో విరగొట్టిన కొమ్మలు గల మహావృక్షాలు, బాటసారుల శ్రమను పోగొట్టే తటాకాలు, అనేక రకాల పక్షుల కిలకిలారావాలతో మనోహరములై వికసించిన తామర పూలలోని మధువును తాగి పరవశించి పరిభ్రమించే గండు తుమ్మెదలు కల అందమైన సరోవరాలు, ఇవన్నీ దాటి ముందుకు సాగాను. అప్పుడు నాకు ఆకలి దప్పిక ఎక్కువైతే ఒక నదీ హ్రదంలో, ఒక నదిలో స్నానం చేసి శుచినయ్యి ఆ నీరు తాగి శ్రమనంతా పోగొట్టుకొని తోడేళ్లు, కోతులు, ఎలుగుబట్లు, వనవరాహాలు, ఏనుగులు, మహిషాలు, ఏదుపందులు, గుడ్లగూబలు, శరభ మృగాలు, శార్దూలాలు, కుందేళ్లు, ఎనుబోతులు, ఖడ్గమృగాలు, క్రూర సర్పాలు, కొండ చిలువలు, అలాంటివన్నీ ఉన్న భయంకరమైన అరణ్యాల గుండా నేను ప్రయాణం చేశాను. అలా ప్రయాణం చేసుకుంటూ చాటుటకు శక్యం కాని వెదురు, గాలి తాకున మోగెడు వెదురు, ఇలాంటి పొదరిళ్లకు దగ్గరగా ఒక రావి చెట్టు దగ్గర కూర్చుని నేను విన్న విధంగా నా హృదయంలో ఉన్న పరమాత్మ అయిన హరిని గూర్చి చింతించాను. ఆనందాశ్రులు కన్నులన్ వెడల రోమాంచంబుతో తత్పద ధ్యానారూఢుడనైన నా తలపులో నా దేవుడుందోచే నేను ఆనందాబ్ది గతండనై ఎరుంగలేనైతి నన్ను నీశ్వరున్ నానా శోకహమైన యొత్తనువుగానన్ లేక ఎట్లంతటన్. అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నా, నేను ఒక రావి చెట్టు కింద కూర్చున్నా.
కూర్చుని ఆ పరమేశ్వరుని గురించి, ఆ శ్రీహరిని గురించి తలుచుకుంటుంటే ఆనంద అశ్రువులు నా కళ్ళ నుండి జారిపోతున్నాయి, కారుతున్నాయి. పులకించిపోయిన శరీరంతో ఆయన యొక్క పాద కమలాన్ని ధ్యానిస్తున్నా నేను. నా తలుపులో ఆ శ్రీహరి నాకు దర్శనమిచ్చారు. నేను ఆనంద సాగరంలో మునిగి నన్ను నేను మర్చిపోయాను. కళ్ళు తెరిచి చూసేసరికి ఆ పరమేశ్వర రూపం లేదు, అదృశ్యమైంది. లేచి నిల్చుని ఆ దివ్య స్వరూపాన్ని చూడాలి అనే కాంక్షతో హృదయంలో నిలుపుకొని బాధపడుతూ వెతికాను, కానీ కనిపించలేదు. అంతలో నిర్మానుష్యమైన ఆ వనంలో తిరుగుతున్న నన్ను ఉద్దేశించి వాక్కులకు అగోచరుడైన హరి గంభీరము మధురమైన మాటలతో నా శోకాన్ని ఉపశమింపచేస్తూ ఇలా అన్నారు. హరి కనిపించలేదు, కానీ ఆ హరి వాక్కు నాకు వినిపించింది. ఏల కుమార సోషలగా నీ జననంబున నన్ను గానగాదాలవు. ఈ జననంలో, ఈ జన్మలో నేను కనిపించను. నీవు కామముఖ షట్కము నిర్దళితంబు చేసి నిర్మూలిత కర్ములైన ముని ముఖ్యులు గాని కుయోగి గానగా జాలడు. నీదు కోర్కి కొనసాగుటకై నిజమూర్తి చూపితెన్. ఆ పరమేశ్వరుడు పరమాత్మ నారద మహర్షితో ఇలా అన్నారు, కుమార, ఎందుకు అనవసరంగా బాధపడతావు, వృధాగా శోషిల్లుతావు? ఈ జన్మలో నువ్వు నన్ను దర్శించలేవు. అరిషడ్వర్గాన్ని జయించి కర్మలను నిర్మూలనం చేసుకున్న మునిముఖ్యులు తప్ప ఇతరులు ఎవరూ నన్ను చూడలేరు. అయినా నీ మనస్సులోని కోరికను కొనసాగించడం కోసం, అంటే ఒకసారి నన్ను చూస్తే మళ్ళా చూడాలనే కోరిక, తపన వస్తుంది కదా, అదే తపస్సు అవుతుంది. అది కొనసాగించడం కోసం నా యథార్థ స్వరూపాన్ని నీకు చూపించాను అని. ఓ బాలక, నా మీద పుట్టిన నీ కోరిక వృధాగా పోదు. నా యందు భక్తి నీ దోష సమూహాల నుంచి నిన్ను విడిపిస్తుంది అని. నా వలని కోర్కి యూరక పోవదు, విడిపించు దోష పుంజములన్ మత్ సేవన్ బుట్టును వైళమ భావింపగా నాదు భక్తి బాలక వింటే. విన్నావా? ఈ దోషాలన్నీ, నా యందు నీకున్న భక్తి వల్ల నీ దోషాలన్నీ పోతాయి. నా యందు గలుగనీమది వాయదు జన్మాంతరముల బాలక, నీవి కాయంబు విడిచి మీదట మా అనుమతి బుట్టగలవు మద్భక్తుండవై. ఓ బాలక, జన్మాంతరములలో కూడా నా మీద నీకు ఉన్న భక్తి పోదు. ఈ జన్మలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి నా ఆశీర్వచనంతో మరుసటి జన్మలో మళ్ళా నా భక్తుడివై పుడతావు. ఓ బాలక, వినుమే సృష్టి లయంబునంది యుగముల్ వేయైన కాలంబు యామిని అయి పోయడు బోవగా గలుగుజు మీదంబున సృష్టి ఎందు నిరూఢ స్మృతి తోడ పుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్ ఘనతంజెందెదు శుద్ధ సాత్వికులలో గణ్యుండవై అర్భక. పోతన గారి పద్య లాలిత్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి పద్యం వచ్చినప్పుడు ఇది చదువుదామని అనిపిస్తుంటుంది, నేను చదవగలిగినా చదవలేకపోయినా సరే. ఓ బాలక, పరమాత్మ చెప్తున్నారు, ఓ బాలక విను. ఈ సృష్టి లయాన్ని పొంది 1000 యుగాల కాలం చీకటి రాత్రిగా గడిచిపోతుంది. తర్వాత తిరిగి మళ్ళా సృష్టి ఏర్పడుతుంది. అప్పుడు నిర్దోషుడవై ప్రసిద్ధ స్మృతితో నువ్వు జన్మిస్తావు. నా కృపతో శుద్ధ సాత్వికులలో లెక్కింపదగిన వాడవుగా ఘనతను పొందుతావు. వినుమి సృష్టి లయంబునంది యుగముల్ వేయైన కాలంబు యామిని అయి పోయేడి బ్రోవగా గలుగుజు మీదంబున సృష్టి ఎందు నిరూఢ స్మృతితోడ పుట్టెదవు నిర్దోషుండవై నా కృపన్ ఘనతంజెందెదు శుద్ధ సాత్వికులలో గణ్యుండవై అర్భక. మా ఇంట్లో భక్త విజయం అనే పుస్తకం ఉండేది. అందులో మొట్టమొదటి అంశమే నారద మహర్షి యొక్క భక్తి అని. పరమాత్మ నారద మహర్షికి ఒక ప్రమాణం చేశారు, ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో నువ్వు శుద్ధ సాత్వికుడవై పుడతావు అని. ఆకాశం శరీరంగా, ఋగ్వేదం మొదలైనవి నిశ్వాసగా, సర్వాన్ని నియమించే శాసకుని స్వరం పలికింది. అలా పలికితే నారద మహర్షి చెప్తున్నారు, నేను తల వంచి మ్రొక్కాను. భగవంతుని కరుణకు సంతోషించి మదాన్ని, నాకు కనిపించాలనే కోరికను వదిలేసి మదాన్ని దిగనాడి, మత్సరాన్ని విడిచి, కామాన్ని నిర్జించి, క్రోధాన్ని వర్జించి,
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అన్ని వదిలేసి లోభాన్ని మోహాన్ని విసర్జించి సిగ్గును విడిచి ఆ శ్రీహరి యొక్క అనంత నామాన్ని పఠిస్తూ కూర్చున్నాను. పరమ శుభకరములైన ఆయన చరిత్రనే చింతన చేస్తూ నిరంతరము సంతుష్టాంతరంగుడనై ఆ శ్రీకృష్ణ భగవాను నా బుద్ధి యందు నిలిపి నిర్మలమైన అంతఃకరణతో విషయాల పట్ల పూర్తి వైరాగ్యంతో కాలానికి ఎదురు చూస్తూ ఈ భూమి మీద తిరుగుతూనే ఉన్నాను. కొంతకాలానికి మెరుపు మెరిసినట్లు మృత్యువు వచ్చింది. మృత్యు వస్తే బాధపడకూడదు, అది మెరుపు మెరిసినట్టు మనల్ని ఉద్ధరించడానికి వస్తుంది. ఈ పాంచభౌతికము కర్మస్వరూపము అయిన పూర్వ దేహాన్ని విడిచి శ్రీహరి యొక్క కరుణచే శుద్ధ సత్వమైన భాగవత దేహంలో ప్రవేశించాను. అంత 3 లోకాలను సంహరించి ప్రళయకాల జలరాశి మధ్య శయనిస్తున్న శ్రీమాన్నారాయణుని యందు నిద్రపోవాలనే కోరికతో బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేను అతని లోపల ప్రవేశించాను. 1000 యుగముల కాలం గడిచిన తర్వాత లేచి లోకాలు సృష్టించబోయే బ్రహ్మ నిశ్వాసం వలన మరీచి మొదలైన మునులు నేను జన్మించాము. అప్పటి నుండి నేను అఖండిత బ్రహ్మచర్యంలో ఉంటూ ఆ పరమాత్మనే నిరంతరం దృష్టిలో పెట్టుకోవడమే బ్రహ్మచర్యం. బ్రహ్మలో పరబ్రహ్మలో చరించడం. అఖండిత బ్రహ్మచర్యంలో ఉంటూ మహావిష్ణువు అనుగ్రహం చేత ఈశ్వరుని చేత ఇవ్వబడిన సప్త స్వరాలు తమంతట తామే పలుకుతున్న ఈ వీణాలాపనయందు ఆసక్తిని కలిగి 3 లోకాలలోనూ బహిరంతరాలలో కథాగానం చేస్తూ చరిస్తూ ఉంటాను. తీర్థపాదుడైన దేవుండు విష్ణుండు దన చరిత్ర నేను దవిలిపాడ జీరబడ్డవాని చెలువున నేతించి ఘనుడు నా మనమున గానవచ్చు. తీర్థపాదుడైన విష్ణువు ఆయన చరిత్ర నేను గానం చేస్తుంటే పేరు పెట్టి పిలిచినట్టుగా వచ్చి నా మనస్సులో ఆయన కనిపించేవాడు. వినుమీ సంసారంబను వన నిధిలో మునిగి కర్మ వాంఛలచే వేదన పొందెడు వానికి విష్ణుని గుణ వర్ణనమ్ము తెప్ప సుమ్ము మునీంద్ర. వ్యాసమునీంద్ర విను, ఈ సంసార సముద్రంలో మునిగి కర్మల్లో పడి కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా మానవులు. అలా వేదన పొందే వాళ్ళకి విష్ణువు గుణ వర్ణన, ఆ శ్రీహరి నామాన్ని జపించడం అనేది తెప్పలాంటిది అని యమనియమాది యోగములనాత్మ నియంత్రితమయ్యు గామరోషముల ప్రచోదితంబయగు శాంతి వహింపదు విష్ణు సేవచే గ్రమమున శాంతి గైకొనిన కైవడి నాదు శరీర జన్మ కర్మముల రహస్యమెల్ల ముని మండన చెప్పితి నీవు కోరితిని. నువ్వు కోరినట్లే నేను చెప్పాను కదా. యమనియమాది యోగ మార్గముల చేత ఆత్మ నియంత్రితమైనా సరే కామక్రోధాల చేత రెచ్చిపోతూనే ఉంటుంది, కానీ శాంతిని పొందదు. వాసుదేవుని సేవచే క్రమంగా శాంతి లభిస్తుంది. ఓ మునికుల భూషణ, నా యొక్క జన్మ కర్మల రహస్యాలన్నీ నువ్వు కోరినట్లుగా నేను నీకు చెప్పాను కదా, చెప్పడం జరిగింది అని ఇలా భగవంతుడైన నారద మహర్షి వ్యాస మునేంద్రుణ్ణి వీడ్కొని అన్ని చెప్పి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వీణ వాయించుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఇక్కడ నైమిసారణ్యంలో సూత మహర్షి సౌనకాదులతో ఇలా చెప్తున్నారు నారద మహర్షి గురించి. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతముల జగములకొన్ జయించు చెవుల పండువు మా ఇంచు నగాళి నెట్టి మతిమరిగలదే. ఎప్పుడూ వీణను వాయించుకుంటూ ముకుందుని మీద గీతాలు పాడుకుంటూ లోకాలకు చెవుల పండుగ చేసుకుంటూ లోకుల పాప సమూహాలను పోగొట్టే నారద మహర్షి వంటి ఋషి ఎక్కడ దొరుకుతాడు? అలా నారదుణ్ణి నుతించిన సూత మహర్షిని చూసి సౌనక మహర్షి మళ్ళా ప్రశ్నిస్తున్నాడు. నారదుని మాటలు విన్న తర్వాత భగవంతుడైన వ్యాసమునేంద్రుడు ఏమి చేశాడు చెప్పవలసింది అని సౌనకుడు కోరితే సూత మహర్షి ఇలా అన్నారు. బ్రహ్మదైవత్యమైన సరస్వతీ నది పడమటి తీరంలో ఋషులకు సత్రయాగాలు చేసుకోవడానికి వీలుగా బదరీ వృక్షాలతో కూడిన శమ్యాప్రాసం అనే పేరుతో ఒక ప్రసిద్ధమైన ఆశ్రమం ఒకటి ఉంది. అక్కడ కూర్చుని వ్యాసుడు జలములను వార్చి తర్పణాలు ఇచ్చి తన మనస్సును స్థిరం చేసుకొని భక్తితో
పూర్ణుడైన ఈశ్వరుణ్ణి చూశాడు. ఆ ఈశ్వరుని అధీనంలో ఉంటూ మాయా ప్రభావం వల్ల తాను త్రిగుణాత్మకుడనని అభిమానిస్తూ కర్త భోక్త అని అనేక అనర్థాలు పొందుతూ ఉంటాడు. ఆ అనర్థానికి నారాయణుని మీది భక్తి తప్ప వేరుగా ఉపశమనం లేదు అని నిశ్చయించాడు. ప్రతి వ్యక్తి కూడా ఏమనుకుంటాడంటే ఈశ్వరుడి మాయ వల్ల నేనే త్రిగుణాత్మకుడిని, నేనే కర్తనే, నేనే భోక్తనే అనుకుంటాడు. కానీ ఈ భావన పోవాలంటే తప్పనిసరిగా ఆ పరమాత్మ మీద భక్తి ఉండాలి అని వ్యాస మహర్షి భావించి ఈ భూమండలం మీద ఏ మహాగ్రంథాన్ని విన్న మాత్రం చేతనే లోకానికి ఆధారభూతుడైన మాధవునిపై భక్తి విశ్వాసాలు పుడతాయో అలాంటి భాగవతం అనే మహాగ్రంథాన్ని వ్యాస మహర్షి నేర్పుతో రాశారు. ఈ విధంగా భాగవతాన్ని నిర్మించి మోక్షార్థి అయిన శుకుని చేత చదివించాడు అని చెప్పిన సూత మహర్షి చెప్పిన మాట విని సౌనకుడు, నిర్వాణ తత్పరుడు సర్వోపేక్షకుడు అయిన సుఖయోగి ఎందుకు భాగవతాన్ని అభ్యసించారు? సుఖయోగి పుట్టడమే యోగిగా జన్మించారు కదా. భాగవతాన్ని వ్యాస భగవానుడు రాశాడు, సుఖ మహర్షి చేత చదివించారు. అంటే మోక్షంలో మాత్రమే ఆసక్తి కలిగిన సుఖ మహర్షి ఈ భాగవతాన్ని ఎందుకు అభ్యసించారు అని సౌనక మహర్షి అడిగితే జితేంద్రియులు, ఏ ఆపేక్ష లేని వాళ్ళు, ఆత్మారాములు అయిన మునులు శ్రీహరిని అత్యంత భక్తితో భజిస్తూ ఉంటారు. శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో అలాగే ఉంటాడు అని సూత మహర్షి సెలవు చెప్పారు. ఈ విధమైన స్థితికి చేరుకున్న భక్తులు భగవంతుణ్ణి ఇలా ప్రార్థిస్తారు, పరమేశ్వర, అంటే సుఖ మహర్షికి కోరికలు ఏం లేవు కదా, మరి భాగవతం ఎందుకు చదవడం? ఆయన కామక్రోధాలు లేవు, కామక్రోధాలు లోభమోహాలు మదమాత్సర్యాలు పోవాలంటే భాగవతం చదవాలి. అవన్నీ లేని వాళ్ళు ఎందుకు భాగవతం చదువుతారు అని అంటే దానికి ఆ సౌనకుడు దానికి సూతుడు అలా చెప్పాడు. ఈ స్థితికి చేరుకున్న భక్తులు భగవంతుడిని ఏమని ప్రార్థిస్తారంటే, పరమేశ్వర, నాకు ఐశ్వర్యం వద్దు, కీర్తి వద్దు, సౌఖ్యం వద్దు, ఇంకేమీ వద్దు, నీ పాదార విందాల్లో నాకు నిర్మలమైన భక్తిని మాత్రమే అనుగ్రహించు, ఇదే నాకు కావాలి అని హరి గుణ వర్ణన రతుడై హరి తత్పరుడైన బాధరాయణి శుభ తత్పరతం పఠించి ద్రిజగద్వర మంగళమైన భాగవత నిగమంబున్. హరి యొక్క గుణాలను వర్ణించటంలో ఆసక్తి కలవాడు, హరి యందు ఉత్తమమైన భక్తి కలవాడు అయిన సుఖ మహర్షి 3 లోకాలకు మంగళకరమైన ఈ భాగవత సంహితను శుభాలను కోరి పఠించాడు అని నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. వేదాలు 1000 సార్లు చదివినా ముక్తి లభ్యం కాదు, ఈ భాగవతం అనే నిగమాన్ని ఒక్కసారి పఠిస్తే ముక్తి వస్తుంది అని సూత మహర్షి సౌనకాది మహర్షులకు చెప్పి భాగవత కథని చెప్పడం ప్రారంభించారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.